నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నవరాత్రుల సందర్భంగా మన కడప హనుమప్పిదిలో ఉన్నటువంటి శ్రీ భద్రావతి భావనారిషి దేవస్థానం నందు 10 రోజుల పాటు ఈ దసరా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజు మాహేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు వైష్ణవి మాతగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. మనం వైష్ణవి మాత ఆలయానికి పోలేకపోయినా కూడా మన భద్రావతి భావనారిషి గుడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే వైష్ణవి మాత అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది. ప్రతిరోజు కూడా 5 నుంచి 6 వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శిస్తున్నారు. కమిటీ వ్యక్తులందరూ కూడా, ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమము అత్యంత వైభవంగా తలపెట్టినారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ బాగా ఏర్పాటు చేసి 3 క్యూ లైన్లు పెట్టడం జరిగింది. అన్ని దేవాలయాల్లో 100 మంది బయటకు వస్తే ఈ 3 క్యూ లైన్లలో 300 మంది బయటకు వస్తూ, అంటే ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించి 10 రోజులు అమ్మ హనుమప్ప వీధి కడప. ప్రత్యేకంగా భక్తులకు ఏమిటంటే అమ్మ అనుగ్రహం కలగాలని శుక్రవారం భార్యాభర్తలు వచ్చినటువంటి వారికి లక్ష్మీ కాయను, శనివారం రోజున శ్రీవారి పాదాలు, ఆదివారం రోజున అమ్మవారి యొక్క అనుగ్రహంగా నాగ పడిగలు ఇవ్వడం జరుగుతుంది. మంగళవారం రోజున దుర్గాష్టమి రోజున అమ్మవారికి అలంకారం చేసినటువంటి నల్లలు పగడాలు సౌభాగ్యప్రదంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిన్నటి రోజున పసుపు, ఈరోజు కుంకుమ, రేపు విభూది, అట్లా ప్రతిరోజు కూడా భక్తులను అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని భక్తులకు విశేషంగా కార్యక్రమం చేయడమే కాకుండా విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.